చందమామ కథలు ఎపిసోడ్ 15 రాత్రి కనిపించిన బంగారు పక్షి. అనగనగా పచ్చని అడవులు, చిన్న వాగులు, పండ్ల తోటలతో చుట్టుముట్టిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సువర్ణపల్లి. ఆ ఊరిలో ప్రజలు చాలా ఆనందంగా జీవించేవారు. ఉదయం రైతులు పొలాల్లో పనిచేస్తారు, పిల్లలు పాఠశాలకు వెళతారు, సాయంత్రం వాగు దగ్గర అందరూ కలిసి కూర్చొని కథలు చెప్పుకుంటారు. ఆ గ్రామం దగ్గర ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు ఉండేవి. కాని గ్రామంలో ఒక విచిత్రమైన కథ ప్రచారమయింది. ప్రతి పౌర్ణమి రాత్రి ఆ అడవిలో ఒక బంగారు పక్షి కనిపిస్తుందట. ఆ పక్షి రెక్కలు చంద్రుని వెలుతురులో బంగారంలాగా మెరుస్తాయని ప్రజలు చెప్పేవారు. కొంతమంది అది దేవతల పక్షి అని అనేవారు, మరికొందరు అదొక మాయా అని అనుకునేవారు. కాని ఎవరూ దగ్గరగా చూసినవారు లేరు. ఆ గ్రామంలో వికాస్ అని ఒక బాలుడు ఉండేవాడు. వికాస్ చాలా ధైర్యవంతుడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అడవిలో తిరగడం, పక్షులను చూడడం అతనికి చాలా ఇష్టం. ఒకరోజు సాయంత్రం గ్రామ పెద్దలు చెట్టుక్రింద కూర్చొని మాట్లాడుతున్నారు. వారిలో ఒకరు ఇలా అన్నారు, ఈ రాత్రి పౌర్ణమి, బహుశా మళ్లీ ఆ బంగారు పక్షి కనిపించవచ్చు. వికాస్ వెంటనే ఆసక్తిగా అడిగాడు, అది ఎక్కడ కనిపిస్తుంది? గ్రామ పెద్దలు నవ్వుతూ చెప్పారు, అడవి మధ్యలో ఉన్న పెద్ద వేపచెట్టు దగ్గర. ఆ మాటలు విన్న వెంటనే వికాస్ మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను ఆ పక్షిని చూడాలి. ఆ రాత్రి చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. వికాస్ తన స్నేహితుడు అర్జున్తో కలిసి అడవిలోకి వెళ్లాడు. ఇద్దరూ నెమ్మదిగా వేపచెట్టు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడే ఆకాశం నుంచి ఒక చిన్న బంగారు వెలుగు కిందికి వచ్చింది. వాళ్లు ఆశ్చర్యంగా పైకి చూశారు. అది నిజంగానే ఒక పక్షి. దాని రెక్కలు బంగారంలాగా మెరుస్తున్నాయి. అర్జున్ ఆశ్చర్యంగా అన్నాడు, చూడు, నిజంగానే బంగారు పక్షి. ఆ పక్షి చెట్టుకొమ్మ మీద కూర్చుంది. వికాస్ మెల్లగా దగ్గరకు వెళ్లాడు. ఆ పక్షి భయపడలేదు. అప్పుడే ఆ పక్షి రెక్కలు కొట్టింది. ఒక చిన్న బంగారు రెక్క నేలపై పడింది. వికాస్ దాన్ని జాగ్రత్తగా తీసుకున్నాడు. అప్పుడే పక్షి మెల్లగా ఎగిరి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. వికాస్ మరియు అర్జున్ ఆశ్చర్యంతో నిలబడ్డారు. మరుసటి రోజు వికాస్ ఆ బంగారు రెక్కను గ్రామ పెద్దలకు చూపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్ద ఇలా అన్నాడు, ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన పక్షి. కాని గ్రామంలో ఒక లోభి వ్యక్తి ఉన్నాడు. అతని పేరు గిరి. అతను ఆ రెక్కను చూసి ఇలా అనుకున్నాడు, ఈ పక్షిని పట్టుకుంటే నేను చాలా ధనవంతుడవుతాను. ఆ రాత్రి గిరి ఒక వల తీసుకొని అడవిలోకి వెళ్లాడు. అతను వేపచెట్టు దగ్గర వల పెట్టాడు. కొద్దిసేపటికి ఆ బంగారు పక్షి మళ్లీ వచ్చింది. అది వలలో చిక్కుకుంది. గిరి ఆనందపడ్డాడు. కాని ఆ సమయంలో వికాస్ అక్కడికి వచ్చాడు. అతను గిరిని చూసి ఇలా అన్నాడు, ఈ పక్షి ప్రకృతికి చెందినది. దాన్ని పట్టుకోవడం తప్పు. గిరి మొదట వినలేదు. కాని కొద్దిసేపటికి అతను ఆ పక్షి భయపడుతున్నట్లు గమనించాడు. అతని మనసు మారింది. అతను వలను తీసి పక్షిని విడిచిపెట్టాడు. పక్షి ఎగిరే ముందు ఒకసారి వాళ్లను చూసింది. తర్వాత ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ రోజునుంచి గ్రామంలో ఒక కొత్త కథ ప్రచారమైంది. లోభం వదిలి ప్రకృతిని ప్రేమిస్తేనే నిజమైన ఆనందం లభిస్తుంది. ఈ కథ మనకు చెప్పే నీతి, ప్రకృతిని స్వార్థం కోసం ఉపయోగించకూడదు.